అందరికీ నమస్కారం. అది 2007 డిసెంబర్ 27. ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. ఆయేషా మీరా బీటెక్ చదువుతున్న అమ్మాయి సెలవులకి ఇంటికి వెళ్ళి వచ్చింది. హాస్టల్లో ఘోరాతి ఘోరంగా అమ్మాయిని చంపేశారు. అది కూడా ఏ రకంగా అత్యాచారం చేసి మొత్తం రక్తమడిలో పడి ఉంది. ఇక ఆ తర్వాత పోలీసులు విచారణ అంత అయిన మూమెంట్లో సత్యం బాబు అనేవాడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చెప్తాను. దానికన్నా ముందు ఇప్పుడు ఒకసారి బాలకృష్ణ వీడియో చూడండి. ఎందుకంటే నేను తీసుకున్న లైన్ ఏంటి, బలహీనుల మీద బలంగాను, బలవంతుల మీద బలహీనంగాను. అంటే మన వ్యవస్థలు బలంగా వాళ్ళ దగ్గర బలహీనంగా ఉంటే, బలహీనుల వద్దేమో బలంగా ఉంటాయి మన వ్యవస్థలు. మొన్న శివాజీ చెప్పిన, గతంలో ఎప్పుడో బాలకృష్ణ చెప్పిన, సినిమా ఫంక్షన్స్లో సిచ్యువేషన్ వైజు సరదాగా చెప్తారు, కొన్ని ఫ్లోలో చెప్తారు. అందులో తప్పట్టాల్సినవి ఏముండవు. ఒకవేళ తప్పడితే ఆ తర్వాత వాళ్ళు అపాలజీ చెప్తారు, అక్కడితో వదిలేయాలి. కానీ ఒకప్పుడు బాలకృష్ణ ఆడోళ్ళు మీద పడుతుంటే, వెనక పడుతుంటే అయితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అన్నాడు. ఆ రోజు నాకు తెలియక బాలకృష్ణ క్షమాపణ చెప్పలేదు. సబ్జెక్ట్ కరెక్షన్ ఒక సమాపణ చెప్పినట్టు ఓకే, బట్ ఆయన మీద ఎటువంటి యాక్షన్ అయితే నాకు తెలిసి లేదు. బట్ ఈరోజు శివాజీకి సంబంధించి క్షమాపణ చెప్పాడు. అది కూడా ఏ రకంగా, అమ్మా బయట వెళ్తున్నారు కదమ్మా, ఇబ్బంది పడొద్దమ్మా, మంచిగా చక్కగా నీట్గా బట్టలు పట్టుకుని వెళ్ళండమ్మా అన్నాడు. ఆ తర్వాత అనకొండ పదం అన్నాడు, దానికి అపాలజీ చెప్పున్నాడు, జీవితంలో అనన్నాడు. ఉమెన్ కమిషన్ కూడా వెళ్ళాడు. బట్ ఇంకా వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ బాలకృష్ణ వీడియో చూడండి, ఆ తర్వాత ఆయేషా మీరా వీడియో నేను కంటిన్యూ చేస్తాను. సార్ అన్ని పాత్రలు నేను ఏమంటారు, నేను కొన్ని పాత్రల వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంటే పడమంటే అట్టా ఊరుకుంటారా మా ఫ్యాన్స్? ఊరుకోరుగా? అమ్మాయిలు వెంట పెట్టాలంటే అమ్మాయిలు ఊరుకుంటారా అంటున్నా? వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో అలాగా సో ఒక్కొక్క పాత్రలు మిడతా. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా బాలకృష్ణది. అండ్ ఈవెన్ మన శివాజీ ఆ వీడియో కూడా అటాచ్ చేశాను, రెండు చూశారు కదా. మెయిన్ ఛానల్లోనే పెట్టింది వీడియో. శివాజీ అన్నదానికి బాలకృష్ణ అన్నదానికి రెండు పక్కన పెట్టి చూడండి. ఎవరిది ఘోరమైన తప్పిదంగా మీకు అనిపిస్తుంది? బాలకృష్ణదా కాదా? బాలకృష్ణ బలవంతుడు అండ్ టాప్ హీరో అండ్ పొలిటికల్గా ఎట్ట చూసినా సరే అసలు అతను ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ ఎవరన్నా ఆయన దాకా వెళ్ళినా, కేసులు అంటూ వెళ్ళినా అతను ఎలా హ్యాండిల్ చేశాడంటూ మీ అందరికి తెలిసింది. శివాజీ బలహీనుడు. అందుకే ఆయన మీద ఒక అనసూయ ఏంటి, ఒక ప్రకాష్ రాజ్ ఏంటి, ఒక నాగబాబు ఏంటి,
అండ్ ఉమెన్ కమిషన్ అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సమాజంలో 99.99% శివాజీకి సపోర్ట్ వస్తూ ఉన్నా కానీ అతను బలహీనుడు కాబట్టి అతనికి నరకం చూపిస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు నేనేమన్నాను, అయేషా మీరా విషయంలో కూడా మన వ్యవస్థలో ఎంత దారుణంగా దౌర్భాగ్యంగా దరిద్రం ఉన్నాయంటే 18 సంవత్సరాలు ఇప్పటికి 18 సంవత్సరాలైనా అయేషా మీరా ఆత్మకి శాంతి లేదు. ఆ తల్లిదండ్రులకి ఇప్పటికీ మా బిడ్డ చనిపోయిన తర్వాత ఇన్నాళ్ళకి దోషులు శిక్ష పడిందని చెప్పేసి ఉపశమనం కూడా లేదు వాళ్ళకి. సత్యం బాబుని అరెస్ట్ చేశారు, లోయర్ కోర్టు వచ్చేసేమో యావజ్జీవ శిక్ష అన్నారు, హైకోర్టుకి వెళ్తేమో సాక్ష్యాలు ఏమీ లేవని చెప్పి నిర్దోషులు విడుదల చేశారు. అతను బలహీనుడే, ఘోరాతి ఘోరంగా హింసించారు. మొన్న మధ్య పెళ్ళైంది, అంతకుముందు కూడా కోర్టు అతనికి ఏదో పరిహారం మీద ఏమని చెప్పింది. నెక్స్ట్ 2014లో సిబిఐ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిబిఐకి ఇచ్చారు. వాళ్ళు విచారణ చేశారు. బట్ మీన్ వైల్ లోయర్ కోర్టులో ఉండాల్సినవన్నీ కూడా ఆధారాలు లేకుండా అయిపోయాయి. లేవు, సాక్ష్యాలు నమ్మని అసలు ఏమీ లేవు లోయర్ కోర్టులో. దాంతో సిబిఐకి దొరికిన వాటితోనే ఆధారాలతో ఎంక్వైరీ చేసుకుంటూ పోయారు. ఆమె ముస్లిం శవపేటకులో పెట్టున్నారు, అయినా సరే బయటికి తీశారు. ఆమె స్కల్ పుర్రె రిమైనింగ్ బాయ్ కూడా ఇచ్చారు, మొత్తం చెక్ చేశారు. రిపోర్ట్ మొత్తం రెడీ చేశారు. 2 నెలల క్రితం అనుకుంటా కోర్టుకి ఇచ్చారు. ఆ రోజు మనం అనుకున్నాం అయేషా మీరా కేసులో ఇప్పుడైనా న్యాయం జరిగిద్దని మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? ఆ తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయి ఆ రోజు అన్నాను. ఈవెన్ నేను లోకల్ రిపోర్ట్ కూడా అడిగాను, బాబు ఏమైంది అప్డేట్ ఇవ్వండి అని. చేయలేదు తెలుసు అప్డేట్. కోర్టు సత్యం బాబు దోష్ అని ఇప్పుడు సిబిఐ చెప్తే మీకు ఏదైనా అభ్యంతరమా అంటూ వాళ్ళ అమ్మ నన్ను అడిగారట. సత్యం బాబు దోష్ అని అసలు ఎవడన్నాడు? మళ్ళీ సిబిఐలో ఆ మాట అనేది ఏంటి? సిబిఐ వాళ్ళు ఏమైతే రిపోర్ట్ ఫైనల్ చేస్తారో మొత్తం ముందు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఒక ఏదో 4-5 పేపర్లు మాత్రమే అయేషా మీరా పేరెంట్స్ ఇంటికి వచ్చాట. వాళ్ళని అదే తెనాలి, అందులో ఏం లేదు అని చెప్పేసి వాళ్ళ లాయర్ చెప్తున్నాడు అంట. అంటే ఏంటి? 18 సంవత్సరాలైనా ఇంతవరకు అయేషా మీరా కేసు సంబంధించి న్యాయం జరగడం. కారణం అవునన్నా కాదన్నా మీరు అందరికీ తెలుసు. లీడర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అవతల ఎవరున్నారు ఈ అమ్మాయిని చంపిన వాళ్ళకి సంబంధించి సేవ్ చేయడం అని చెప్పేసి అర్థమవుతుంది. ఈ అమ్మాయిని చంపింది ఎవరో కూడా మీకు తెలుసు. బలహీనులు కదా ఇక్కడ, అందుకే వీళ్ళని ఏమి చేయలే. క్షమించాలి, బలహీనులు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయలేదు. అవతల బలవంతులు కాబట్టి వాళ్ళని ఏమి చేయకుండా వదిలేశారు. అసలు ఎంత కోపం వస్తుంటే నాకు. ఏ వ్యవస్థలండి అసలు? నీరవ్ మోడీ, ముకుల్ చోక్సీ, తర్వాత కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విజయ్ మాల్యానా అతను, అంతేందుకే మన దేశంలో ఉన్నాడు కదా అనిల్ అంబానీ, 1000 కోట్లు బ్యాంకుల దగ్గర తీసుకుని ఎగ్గొడతాం కావచ్చు, మా దగ్గర లేవే బాబు అని చెప్పేసి ఐపీ పెడతాం కావచ్చు. వాళ్ళ మీద ఏమన్నా వాలిందా? ఊళ్ళో వెళ్ళి చూడండి, సిటీలో వెళ్ళి చూడండి. దీని అమ్మ జీవితం అనకూడదు కానీ అరే పాపం ఒక ఈఎంఐ కట్టలేదురా అంటే నరకం చూపిస్తారు ఫోన్లు చేసి. ఒక 4-5 నెలలు ఈఎంఐ కట్టలేదంటే ఇంటికి వచ్చి నానా రాద్ధాంతం చేస్తారు. ఊళ్ళల్లో వచ్చేసి రైతులు వచ్చేసి లోన్ కట్టలేదంటే వేలం పాట, పరువు తీసేస్తారు. బలహీనులే కాబట్టి. బలవంతుల దగ్గర ఇది పడిద్ది అనమాట, వాడిని లేదని చేద్దామంటే. నా బాధ మీకు అర్థమవుతుందా? ఇది బాధ కాదండి, బాధ్యత. ఒక జర్నలిస్ట్ నా బాధ్యత. ఇప్పుడు చెప్పండి, మన ఈ వ్యవస్థలో ఎవరి కోసం ఉన్నాయి? సామాన్లు నిజంగా మేలు చేయడానికి ఉన్నాయా? ఎక్కడో అనకూడదు కానీ ఒరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారా? వావ్ సూపర్, జడ్జిలు అద్భుతంగా తీర్పిచ్చారు, పోలీసు బ్రహ్మాండంగా పనిచేశారు. అరే వాళ్ళ డ్యూటీ రాది. ఆహా, వాళ్ళు ఎప్పుడు డ్యూటీ చేయరు, ఇప్పుడు డ్యూటీ చేసినందుకు శబాష్. ప్రభుత్వ ఉద్యోగం ఆయన పైన ఆయన చేస్తే శబాష్ అంటున్నాం. ఒక సామాన్యుడు వచ్చేసి రోజుల తరబడి తిరిగి చివరికి అతనికి ఏదో చిన్నది లబ్ధి చేకూరితే అదృష్టం రా నీకు, మొత్తానికి పని జరిగిందిరా. ఇదేనండి మన దరిద్రం, మన దౌర్భాగ్యం. వీటిని మార్చాలంటే ఏం చేయాలి? కింద కామెంట్లో తెలియచేయండి. మరలా చెప్తున్నా, శివాజీని వాటిగా టార్గెట్ చేయడం నాకు అనిపిస్తుంది. ఓకే, నేను మళ్ళీ బాలకృష్ణారావు సరదాగానే అన్నాడు, శివాజీ మొన్న బాధ్యతగా అన్నాడు. ఓ మాట నోజారాడు, దానికి క్షమాపణ చెప్పాడు. బట్ ఇష్యూ క్లోజ్ చేయట్లేదు ఇంకా. అయేషా మీరాకి సంబంధించండి, పాపం అసలు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే గుండె చివుకుమంటుంది నాకైతే. అసలు ఇంకా 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 పాపం. అల్లా నీ బిడ్డలే కదా వాళ్ళు. కనీసం తమ బిడ్డ చనిపోయింది, పాపం వీళ్ళు వృద్ధులైపోయారు, కనీసం వాళ్ళు చనిపోయే లోపు అన్న
వాళ్ళ బిడ్డను చంపింది ఎవరు? వాళ్ళు శిక్ష పడేలా చెయ్యయ్యా ప్లీజ్.